మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సోదరులకు అదే విధంగా ఈ రోజు మా బీఆర్ఎస్ పార్టీ నాయక్ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారి యొక్క పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కార్యక్రమంలో భాగంగా అన్ని జిల్లా పార్టీ కార్యాలయాల్లో ఏదైతే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినామో ఆ సందర్భంలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ప్రదర్శన కార్యక్రమానికి ఇప్పటికే 50 సార్లు పోయినావు. ఇప్పుడు నీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 5 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసినావు. మరి అప్పుతో పాటు ఈ ప్రాంతానికి కానీ ఈ రాష్ట్రానికి కానీ ఏం చేసి మీరు ఒక కొత్త ప్రాజెక్ట్ ఎక్కడైనా నిర్మాణం చేశారా? కొత్తగా ఏమైనా మీ ప్రభుత్వం అధికారంలో తప్పకుండా రేపు రానున్న రోజుల్లో మీకు బుద్ధి చెప్తారు. మీ ప్రభుత్వ పరిపాలన మంచిగా ఉండాలంటే కరెంటు బాగు చేయి, విద్యార్థులు చనిపోతారు గురుకుల పాఠశాలలో, వారికి మంచి భోజనం పెట్టు, లేకపోతే రైతులకు సాగునీరు అందించు, ఇతర మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడానికి ప్రయత్నం చేయండి తప్ప ఏది పడితే అది మాట్లాడి ఏది పడితే అది చేతిలో అధికారం ఉందని చెప్పి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి మళ్ళీ కూడా ఒక 20-30 సంవత్సరాలు ఎరికినట్టే పద్ధతుల్లో మీ పరిపాలన కొనసాగుతూ ఉన్నది. గోదావరి నది మీద మీరు పగబట్టినట్టుగా ఈ కాళేశ్వరం మీద పగబట్టి మరి ఆంధ్రకు నీళ్లు తరలించి అక్కడి నుండి బనకచెర్లకు ఆంధ్రకు నీళ్లు తీసుకుపోవడానికి మీరు చేసే కుయుక్తులో భాగంగానే ఈరోజు ఈ కమిషన్ యొక్క నిర్ణయాలు కూడా ఉన్నాయి. అలాంటి రిపోర్ట్ ని మీరు తయారు చేయించారని చెప్పి ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ భావిస్తా ఉన్నది. గోదావరి నది మీద నీళ్లు అందుబాటులో ఉంటే తమ్మిడిహట్టి అని వారు ఏదైతే మాట్లాడుతున్నారో అక్కడ 152 మీటర్ల ఎత్తుకు బ్యారేజ్ నిర్మాణం కొరకు మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోకపోతే మరి నీటి వనరు ఏదైతే అక్కడ సిడబ్ల్యూసి వారు చెప్పిరో నీటి లభ్యత కూడా అక్కడ లేదని చెప్పి మేడిగడ్డ దగ్గరికి రిజర్వాయర్ ను మార్చి మరి అక్కడ ఒక రిజర్వాయర్ నిర్మాణం చేసి అక్కడి నుంచి గోదావరి నది మీద అనేక బ్యారేజ్ల నిర్మాణం చేసి సజీవంగా గోదావరి నదిని ఉంచి మరి ఏదైతే క్షామపీడిత ప్రాంతం ఉన్నదో ఉత్తర తెలంగాణ సంబంధించిన అనేక జిల్లాలకు మరి లక్షలాది ఎకరాలకు సాగునీరు తీసుకొచ్చి గత 6-7 సంవత్సరాలుగా చివరి ఆయకట్టు సూర్యాపేట తుంగతుర్తి దాకా కూడా సాగునీరుని అందించిన మరి గోదావరి నది మీద నిర్మాణం చేసిన ఆ బ్యారేజ్ గాని ఆ ప్రాజెక్టును గాని ఈ రోజు కావాలని చెప్పి ఆ 2 పిల్లర్లను బాగు చేయకుండా మరి ఈ సంవత్సరం అంతా కూడా రైతులకు నీళ్లు ఇవ్వకుండా తెలంగాణ రైతాంగాన్ని ఇబ్బందులు పెడతా ఉన్న విషయాన్ని మనం అందరం కూడా గమనించినాం. ఈ రోజు మనం ఆ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చూసినాం. ఎక్కడ పొరపాటు జరిగింది? సిడబ్ల్యూసి పర్మిషన్ ఉన్నది. అదే విధంగా కేంద్ర జలవనరుల శాఖ మంత్రిగా ఆనాడు ఉమాభారతి గారు ఏదైతే ఉన్నారో వారు రాసిన ఉత్తరాలు ఉన్నాయి. మరి ఎక్స్పర్ట్ కమిటీ కూడా మరి పర్ఫెక్ట్ గా రిపోర్ట్ ఇచ్చింది. మరి రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం కూడా మరి మేడిగడ్డ దగ్గరనే రిజర్వాయర్ నిర్మాణం చేయాలని చెప్పి వాళ్ళు రికమెండ్ చేసిరు. మరి కేబినెట్ అప్రూవల్ ఉన్నది. అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా మరి అసెంబ్లీలో అన్ని రాజకీయ పక్షాల తరఫున చర్చ కూడా జరిగింది. అన్ని అనుమతులు పొంది మరి అతి తక్కువ ఖర్చులో గోదావరి నది మీద ప్రాజెక్టును నిర్మాణం చేసి బ్రహ్మాండంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి సాగునీరు అందిస్తా ఉంటే మరి ఈ రోజు వారికి ఏం బాధ అవుతుంది? ఒకటి రేవంత్ రెడ్డి గారు మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఉట్టి మాటలు అబద్ధపు ప్రచారాలు ఏదో ఒకటి సమయ పాలనను ముందుకు తీసుకుపోవాలి. మీరు వచ్చిన తర్వాత ఒక్క అభివృద్ధి కార్యక్రమం, ఒక రోడ్డు, ఒక చెక్ డ్యాము, ఒక ప్రాజెక్టు లేకపోతే ఇంకేమైనా అభివృద్ధి కార్యక్రమాలు మీరు ఎక్కడైనా ఏమైనా చేశారా? ఏది లేకుండా అబద్ధ ప్రచారం. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని కొన్ని రోజులు చెప్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తమే కూలిపోయిందని ఇంకోసారి అబద్ధ ప్రచారం చేస్తుంది. కమిషన్ పేరు మీద గత 20 మాసాలుగా నాంచుతూ రోజుకొక మాట మాట్లాడి ఇక్కడ కాలయాపన చేస్తుంది. ఎలక్ట్రిసిటీ కమిషన్ వేసి దాని మీద కొన్ని రోజులు కాలయాపన చేస్తుంది. ఏదో ఒక రకంగా ప్రజల్ని తప్పుదోవ పట్టేయడానికి డైవర్ట్ పాలిటిక్స్ మాత్రమే మీరు బాగా నేర్చుకున్నారు. పెద్దలు కృష్ణారెడ్డి గారు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మా పార్టీ నాయకులు వివిధ నియోజకవర్గాల నుంచి విచ్చేసిన వారందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ పత్రికా మిత్రులకు అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియాకు మీకు మనవి చేసేది ఏంటంటే ఈరోజు హరీష్ రావు గారి యొక్క పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో చాలా క్లియర్ గా కాళేశ్వరంలో జరిగిన పనులు వాటి వివరాలు అదే విధంగా ఈనాడు బీఆర్ఎస్ పార్టీని అబాసుపాలు చేయడానికి లేకపోతే ఒక కక్షపూరితమైన రాజకీయాల్ని చేయడానికి రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ అదే విధంగా కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వ సహకారంతో ఈనాడు 2 పార్టీలు కలిసి కేసీఆర్ గారిని టార్గెట్ చేసి ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది కాబట్టి వారిని అడ్డుకోవాలంటే ఇప్పటి నుంచే లేనిపోని అబద్ధాలతో లేనిపోని కమిషన్ల పేరు మీద ఏదో ఒక రకంగా కేసీఆర్ గారిని అదే విధంగా మా మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారి మీద పెద్ద ఎత్తున ఒక కుట్ర జరుగుతా ఉన్నది.
గతంలో కూడా మనం చూసినాం, ఎలక్ట్రిసిటీ కమిషన్ కూడా వేసారు. విద్యుత్ శాఖకు సంబంధించిన కమిషన్ లో కూడా అవినీతి జరిగింది. అదే విధంగా ఆ పవర్ ప్లాంట్ ఏదైతే మిర్యాలగూడ నియోజకవర్గం దామరచెర్లలో నిర్మాణం చేసిన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో కూడా అవినీతి జరిగింది. లేకపోతే విద్యుత్ కొనుగోలులో అవినీతి జరిగిందని చెప్పి ఒక పరిమాణంలో ఒక కమిషన్ ని గతంలో కూడా ఒకటి ఏర్పాటు చేసి, కానీ అక్కడ ఎక్కడ ఏది లేక ఈ ప్రభుత్వం చతికిలబడ్డ సంగతి మనం అందరం కూడా చూసినాం. వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే నీళ్లు, నిధులు, నియామకాల పేరు మీద ఈ ప్రాంతానికి అన్యాయం జరిగింది అని చెప్పి కేసీఆర్ గారు బయటకు వచ్చి 21 సంవత్సరాలు కష్టపడి మరి ఈ ఉద్యమాన్ని నడిపి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం అనేది జరిగింది. మరి అందులో భాగంగా ప్రభుత్వం ఏర్పడగానే మొట్టమొదటగా సాగునీటి వనరులను ఏర్పాటు చేయాలి అనే ఆలోచనతో వారు వచ్చిన తర్వాత మిషన్ కాకతీయ పేరు మీద చెరువులు బాగు చేయడం, గొలుసుగట్టు చెరువులన్నిటి కూడా బాగు చేయడం, చిన్న చిన్న నదుల మీద, వాగుల మీద, వంకల మీద చెక్ డ్యాంల నిర్మాణం చేయడం, అదే విధంగా ఈ రాష్ట్రంలో రెండు వైపున పారుతా ఉన్నట్టు గోదావరి కానీ కృష్ణా నది రెండు జీవనదుల మీద మరి ప్రాజెక్టుల నిర్మాణం చేసి ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలని ఒక ఆలోచనతో వారు గోదావరి నది మీద చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ఇవాళ మనకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో హరీష్ రావు గారు ఏదైతే వివరించారో, మరి అనేక బ్యారేజ్లు, అనేక రిజర్వాయర్లు, సబ్ స్టేషన్లు, ఓపెన్ కెనాల్స్, టన్నల్స్ మరి ఇవన్నీ కూడా బాగుండి చివరిలో మేడిగడ్డ దగ్గర 7వ బ్లాక్ లో ఒక 2 పిల్లర్లు కుంగిపోతే వాటిని సరిచేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటే అది వదిలేసి ఈరోజు ఏదో ఒక రకంగా లేని తప్పిదాన్ని అంటగట్టి అబద్ధ ప్రచారాలు చేసి 2 ప్రభుత్వాలు కూడగట్టుకొని ఒక కమిషన్ ఏర్పాటు చేసి తప్పుడు రిపోర్ట్ ని తెప్పించి ప్రజల్ని గందరగోళంలో నెట్టేసి వాళ్ళ మీద ఒక కక్షపూరితమైన మరి చర్యలకు పూనుకుంటా ఉన్నది. దీన్ని తెలంగాణ సమాజం అంతా కూడా గమనించాలని చెప్పి సందర్భంగా మేము టిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా